టీమిండియా బుల్లి డైనమైట్ వైభవ్ సూర్యవంశీ చిల్డ్రన్స్ డే రోజున వరల్డ్ క్రికెట్ ను షేక్ చేశాడు. ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లో యూఏఈ పై 32 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 11 ఫోర్లు 15 సిక్సర్లతో మొత్తం 144 పరుగులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. దీంతో చిల్డ్రన్స్ డే రోజు తనేంటో ప్రపంచానికి మరోసారి తెలియజేశాడు. 14 ఏళ్ల వైభవ్ 32 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా రిషబ్ పంత్ సరసన నిలిచాడు. సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసి టాప్ ప్లేస్ లో ఉండగా ఉర్విల్ పటేల్ 28, అభిషేక్ శర్మ 28, మహమ్మద్ ఫాహిద్ 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం బాదగా రిషబ్ పంత్ 32 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతేకాదు బాస్ బేబీ వైభవ్ టీ20లో అత్యధిక స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేసిన 4వ ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ పంజాబ్ తరపున 365 స్ట్రైక్ రేట్ తో 29 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. వైభవ్ ఇన్నింగ్స్ తో భారత ఏ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. తన తుఫాన్ ఇన్నింగ్స్ తో స్టేడియాన్ని షేక్ చేసిన బాస్ బేబీ వైభవ్ సీనియర్ టీమిండియాలో ఖర్చు వేసినట్లే. మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి వస్తే ఎలా ఉంటుందంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి.